నమస్తే, నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని దుర్గా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడుతాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ప్రశ్న జోసఫ్ రావణ్, బచ్చలకూరి జోసఫ్. సో ఈ వ్యక్తి అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. వివిధ పోలీస్ స్టేషన్స్లో అతని పైన కంప్లైంట్స్ అయ్యాయి. ముఖ్యంగా గన్నవరం పోలీస్ స్టేషన్లో ఊపా చట్టం కూడా అతను ఆ రకంగా కేసులు కూడా పెట్టారు. సో ఇలా బ్యాచ్ మొత్తం పారిపోయారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ టీం కావచ్చు, అతనితో పాటు చేసే అమ్మాయి పేరు గమన, ఓకే, ఆమె కావచ్చు, ఇంకా వారి టీం మిగతా వాళ్ళు కావచ్చు, అఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు కూడా పారిపోయారని చెప్తున్నారు. ఏంటి మేడం దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళు పారిపోయినా పట్టుకుంటారు, అదేం పెద్ద విషయం కాదు. కానీ అసలు ప్రకాష్ రాజ్ మళ్ళీ ఇవాళ వీడియో ఎందుకు విడుదల చేశారు? మళ్ళీ పెట్టాడా? నేను ఎక్కడికి పారిపోలేదు, అన్నీ గమనిస్తున్నాను, సోషల్ మీడియాలో మీరు చేస్తున్న వీడియోలు చూస్తున్నాను, మీరు ఇంతకంటే దిగజారలేరా, మీరు ఇంకా దిగజారాలంటే దిగజారండి, నేను సమాధానం ఇస్తాను, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాను అంటూ ఆయన పాపం చాలా వ్యంగ్యంగా మీరు ముఖ కవళికలు చూసారంటే ఆ వ్యంగ్యం మీకు అర్థమవుతుంది. అసలు ప్రకాష్ రాజ్కి ఎందుకు అంత బాధ, అంత కోపం, అంత వ్యంగ్యం మనకు అర్థం కావట్లేదు. అంటే ఆయనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఆయన ప్రశ్న టీంకి పెడుతున్నాడా? దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. డబ్బులు ప్రశ్న టీంకి ఆయన ఒక్కడే పెడుతున్నాడా, జగన్మోహన్ రెడ్డి కూడా పెడుతున్నాడా? ఇవాళ అసలు ఈ ప్రశ్న టీం వెనకాల ఈ పంపింగ్ చేస్తున్నది ఎవరు? మనీ. ఇప్పుడు ఈ గమన అన్న ఆవిడ బెంగళూరులో ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రశ్న సిఇఓగా చేస్తున్నారని మనకు తెలియదు, ఏది నిజమో ఏది అబద్ధమో. తర్వాత అతను ఎవరు, మలినేని ఇంద్రసేన నాయుడు, ఆయన ఫ్లాట్ లో వీళ్ళు ఈ ఆఫీస్ ఉందని ఆ పోలీసులు అక్కడికి వెళ్తే అది ఇంద్రసేన గారిదని తెలిసి 41A నోటీసులు ఇచ్చారు. ఇచ్చాక ఈ గమన గారిని కూడా విచారణకి పిలిచారు. ఈవిడే దానికి మొత్తం సిఇఓగా ఉండి వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం కావచ్చు, స్క్రిప్ట్లు రాయడం కావచ్చు, మనం జోసెఫ్తో ఆవిడ వీడియోలు చేయటం కావచ్చు, అంటే ఒక రకమైన మత విద్వేషాలకి వాళ్ళ టాపిక్స్ అన్నీ కూడా అలాంటి వాటికి, తర్వాత రాజకీయంగా అనిశ్చితి తీసుకురావడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆ వీడియోలు దోహదం చేశాయి అన్నట్టు. సో ఆవిడని కూడా పిలిచారు. అసలు ఈ ఇంద్రసేన తోటి వీళ్ళ లింకులు ఏంటి, ఇంద్రసేన ఫ్లాట్ ఎందుకు ఇచ్చారు, ప్రశ్న అనే ఒక ఛానల్ అసలు కింద ఆల్మోస్ట్ పడిపోయి జీతాలు ఇవ్వలేని స్థితిలో సడన్ గా ఎట్లా రేజ్ అయింది, గమన అనే ఆవిడ ఎంట్రీ అయ్యాక అయిందా, ఇవన్నీ ఇప్పుడు ఒక ప్రశ్నలు. ప్రశ్నకి పెద్ద ప్రశ్న ఇది. సో ఇప్పుడు ఆవిడని కూడా పిలిచారు. మీరు అన్నారు వీళ్ళెవరు ఎక్కడున్నారో తెలియదని. మొన్న ఆవిడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసింది ఎయిర్పోర్ట్ లో. మళ్ళీ అది విష్ణు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతుంటే అన్న గమన గారు వచ్చారంటే అతను వెనక్కి వచ్చి గమన నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదించి, ఇప్పుడు ఆ చేయి పెట్టాక ఇంకా వాళ్ళు భస్మాసరమే అయిపోతారు. నెక్స్ట్ ఎక్కడ తేలుతారు? జైల్లో తేలుతారు. ఓకే, ఆయన ఆశీర్వాదం అలాంటిది. అంటే జగన్మోహన్ రెడ్డి ఫోల్డ్ లోకి గమనా కన్నా ముందు జోసెఫ్ పైన చేయి పెట్టారంటారా? ఏం పెట్టుండొచ్చు, మనం చూడలేదు, ఇదైతే చూసాం మనం. ఓకే, మొత్తానికి నీకెందుకు దేవినేని అవినాష్ చూసుకుంటాడని చెప్పాడు ఆయన. సో దేవినేని అవినాష్ అతను ఎవడు, మన పొన్నవోలు ఎందుకు వాదిస్తున్నాడు? ఏ ప్రశ్న జోసెఫ్ ఎవరైతే ఉన్నారో అతని వ్యక్తిగత ఫోన్ మీరెవరూ కూడా తీసుకోకూడదు, అందులో ఏవైనా ఉంటాయి, వాళ్ళ పర్సనల్ ఉంటాయి, పర్సనల్ వీడియోలు ఉంటాయి, మీరు చూడకూడదని కేసు వాదించాడు. ఇలా ఎక్కడైనా ఉంటుందా? ఇప్పుడు మిమ్మల్ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేశాక దేశద్రోహం కింద మీ ఫోన్ సీజ్ చేయకూడదని ఎవడైనా చెప్తాడా? అప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలిగా, ఈ చెప్పిన వాళ్ళని కూడా. అసలు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ నాయకుల వైపు ఉండే 100%. అతని కింద 100 మంది లాయర్లు ఉన్నారు. ఎప్పుడు వైసీపీ వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆయనే వస్తాడు, ఆయన లాయర్లు వస్తారు. అంటే ఇప్పుడు ఈయన కేసులో ఈయన వచ్చాడంటే వైసీపీకి ప్రశ్న టీంకి ఏదో లింక్ ఉంది అయితే మొత్తం. ఇంకా అర్థం కాలేదా? అంతే కదా. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పంపించాడు? ఆ ఫోన్ లో జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన వివరాలు ఉంటాయి కాబట్టి.
ఓకే. మీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఇతనికి డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడడం ఏముందో ఇలాంటి మనకి ఏమన్నా తెలియదు. ఉండొచ్చు. ఇలాంటివి ఉంటే బయటకు వస్తాయనా? బయటకు వస్తాయి. సో అందుకని ఇప్పుడు జడ శ్రవణ్ పక్కకు వచ్చాడు, మీరు చూసారు. అతనంతటా పక్కకు వచ్చాడా తప్పించారా? ఫస్ట్ చైన్ అన్నాడు. వీళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు అంతకు ముందు చైన్ అంటే వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చి చేయించుకున్నారు. ఆ రోజు బెయిల్ వచ్చింది, మీకు తెలుసు. ఆ తర్వాతే మళ్ళీ ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యాడు ఆయన. అయ్యాక ఇప్పుడు జడ శ్రవణ్ ఏమంటున్నాడు, వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కాకి ఎంగిల్ చేయి కూడా వెదల్చడు అని చెప్తున్నాడు కూడా. సో ఇప్పుడు మొత్తం మీద జడ శ్రవణ్ పక్కకి వెళ్ళాడు, పొన్నవోలు ఎంట్రీ ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి వైసీపీ దీని వెనకాల ఉంది, వైసీపీ భయపడుతోంది. సో వైసీపీ ఫండింగ్ ఇచ్చిందా, ప్రకాష్ రాజు కూడా ఫండింగ్ ఇచ్చారా? ఇప్పుడు గమన పరిస్థితి ఏంటి, గమన ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు గమన అని ఒకవేళ విచారణకు పిలిస్తే గమన ఫోన్లో ఏముంది, ఆవిడ ఒకవేళ డెలీట్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ రిట్రీవ్ చేస్తారు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది వేసి చూద్దాం. కానీ గమనా గారు అయితే మాత్రం సోషల్ మీడియా విపరీతంగా ఆమె గురించి వైరల్ టాపిక్స్ నడుస్తున్నాయి. ఆవిడ పర్సనల్ విషయాలు అవన్నీ కూడా అది మనకు అనవసరం అనుకోండి. ఆవిడ భర్తతో ఉన్నారా లేదా, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మన బిజినెస్ ఏంటంటే ఈవిడికి ఎవరితో ఏ రకంగా అంటే ఛానల్ పరంగా లింక్స్ ఉన్నాయి, పొలిటికల్ గా ఎవరు వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు, అసలు ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంతవరకే మనకి. రైట్. థ్యాంక్ యూ మేడం.